ఆధిపత్యం ఏదైతే ఉందో అది సినీ రంగంలో కూడా ఉంది అని చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ని మనం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. శ్రీరెడ్డి గత 15 సంవత్సరాలుగా ఒక కళాకారునిగా తన యొక్క టాలెంట్ని ప్రదర్శించాలని చెప్పి ముందుకు వచ్చినప్పుడు సినీ ఇండస్ట్రీ ఆవిడ్ని హక్కును చేర్చుకొని ఆమెలో ఉండే ప్రతిభని బయటికి తీయడానికి బదులు ఆమె ప్రతిభనే నాశనం చేసే విధంగా ఆమెని ఒక స్త్రీ కాబట్టి ఆమెను తొక్కేయాలనే ఉద్దేశంతో ఈ రోజుని మా అసోసియేషను నిర్ణయం తీసుకోవడం చాలా విచారకరమైనది, ఖండించదగినది. ఇది ఒక కళా రంగానికి సంబంధించిన ఒక దృష్టాంతంగా దీన్ని మనం తెలియజేయచ్చు. ఆమె ఏమడుగుతూ ఉన్నది, నేను కళాకారునిగా నా యొక్క ప్రతిభని ప్రకటిస్తాను, చూపిస్తాను, నాకు అవకాశం కల్పించండి అని అడుగుతూ ఉన్నది. ఆమె నిజంగా వెండితెర మీద పనికిరాదు అని అనుకుంటే అది వేరే విషయం. అసలు అవకాశమే కల్పించకుండా గత 15 సంవత్సరాలుగా పురుషాధిక్య సమాజంలో ఉన్న సినీ రంగం కూడా, ముఖ్యంగా మా అసోసియేషన్ ఒక పురుషాధిక్య కోణం నుంచే ఆమెను చూడడం చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందరో మంది మహిళలు కళాకారులు ఉండేవారు. ఒకప్పుడు సమాజంలో రంగస్థలం మీద ఒక మహిళా నటి రావడానికి ఈ సమాజం అంగీకరించేది కాదు. అటువంటిది ఈ రోజుని ఈ మోడర్న్ ఏజ్లో స్త్రీలు ముందుకొచ్చి వెండితెర మీద కానీ బుల్లితెర మీద కానీ అనేక కళా రూపాల్లో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో మరి స్త్రీ సాధికారిత మా ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని చెప్పి ఈ ప్రభుత్వాలు మాలాంటి ఒక అసోసియేషన్ తీసుకున్న ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే దీన్ని మానవ హక్కుల ఉల్లంఘన కింద కూడా దీన్ని మనం చిత్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇది నిజంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందనే వస్తుందని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. అందుకని ఇప్పటికైనా మహిళలే కాదు, అభ్యుదయాన్ని కోరుకునే, స్త్రీ సాధికారతను కోరుకునే మహిళా సంఘాలతో పాటు పురుషులు కూడా ఆమె వెనకాల నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఆమె చేసిన ఒక అంటే తాను తీవ్రమైన మనస్తాపానికి లోనై చేసిన చర్యని పెద్దగా చూపిస్తుంది ఈ రోజుని మీడియా. ఇది దుర్మార్గమైనది. దానికి మూల కారణమైన అంశాలను తీసుకోకుండా ఆమె ఆవేశంలోనో లేకపోతే ఒక ప్రెస్టేషన్లోనో తీవ్రమైన మనస్తాపంలోనో చేసిన దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి ఈ సమాజంలోని ప్రజల తరఫున ఉండాల్సిన మీడియా ఆ రకంగా వ్యవహరించడం సరైనది కాదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ మాస్ వాయిస్ ద్వారా ఆమెకి జరిగిన అన్యాయాన్ని మరో స్త్రీకి జరగకుండా కళారంగంలో, ముఖ్యంగా సినీ రంగంలో, అదేవిధంగా బుల్లితెరలో స్త్రీలకి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను గాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఈరోజుని ఈ వ్యవస్థలో సినీ రంగం ఒకప్పుడు పవిత్రతగా భావించే సినీ రంగం ఈరోజు దాని పవిత్రత అంతా కూడా బట్టబయలు చేసే విధంగా పురుషులు, ముఖ్యంగా కళాకారులుగా ఉన్న పురుషులు, అందులోనూ అధికారాన్ని చెలాయిస్తున్న వాళ్ళు ఆ స్త్రీల పట్ల చిన్నచూపు చూస్తున్నారు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు మనం చెప్పవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మా అసోసియేషన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, ఆమెకి కావలసిన అన్ని అవకాశాలని కల్పించాలా, అందుకు ప్రభుత్వం కూడా ముందుకు రావాలా. అలా కాని పక్షంలో మా మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం క్రింద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.